హే గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నా వాయిస్ కొంచెం డల్ ఉండే అండి, కోల్డ్. సో అందుకని ఏమీ అనుకోవద్దు. అండ్ ఇప్పుడైతే అరౌండ్ 6 or 6:30 అవుతుంది టైము. నేను మా నాన్నగారు అయితే మా పొలంకి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పొలంలో చిన్న పని ఉందని చెప్పేసి. వర్షాలు మా సైడ్ సరిగ్గా పడటం లేదు. సో అందుకని చెప్పేసి ఇంజిన్ ద్వారా నీరు కట్టాల్సి ఉంది. సో ఆ వాటర్ పైపులు అవన్నీ సర్దడానికి అయితే వెళ్ళామండి. అండ్ ఇది వచ్చేసి మా పత్తి తోట. ఈసారి 2 acres లాగా అయితే వేసాము. అండ్ ఇదొకటి, దాని పక్కన ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మా జొన్న తోట అండి. ఇయర్లీ 2 times or 3 times అయితే మేము వేస్తూ ఉంటాము జొన్నల్ని. రేట్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మేబీ అంటే మా సైడ్ ఒక 3 to 4 పంటలు మాత్రమే మేము పండిస్తాము, మేమైతే పర్టికులర్లీ. సో అందుకని చెప్పేసి ఈసారి 2 acresలో వేసాము. ఈసారి వెజిటేబుల్స్ అవేమీ వేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే వేసాం, కానీ ఈసారి వెజిటేబుల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అంటే డిఫ్లటేషన్ అయిపోతున్నాయి కదా. సో అందుకని చెప్పి మేము వేయలేదు. అండ్ ఈసారి అయితే 2 acresలో వేసాము. అండ్ ఇది వచ్చేసి మా ఇంకో పత్తి తోట. ఈ ముందు చూపించిన దానికంటే ఇది కొంచెం బాగానే ఉంది. అండ్ వాటర్ ఎప్పటికప్పుడు, మరి వర్షాలు ఉన్నా లేకపోయినా మన పని మనం చేయాలి కదా. మరి పంట బాగా చేతికి రావాలంటే మరి పని చేయాల్సిందే, నీరు కట్టాలి, ఇంకా మరి తప్పదు. మరి ఎన్ని డబ్బులు అయినా కూడా ఉన్నా లేకపోయినా మరి పెట్టాల్సిందే. అండ్ ఇది వచ్చేసి మా ఇంకొక జొన్న తోట. ఇది వచ్చేసి వరి అండి. బేసికల్లీ మీ అందరికీ తెలిసేది ఏంటి, ఫస్ట్ వరి పైరేసి అది తర్వాత తీసి అండ్ ఉడిపుడిస్తారు, ఇది తెలుసు. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది, దాన్ని ఎద అంటారు. అది దున్నేసి ఇంకా డైరెక్ట్లీ విత్తనాలు వేస్తారండి, అది ఇంకా అట్లా పెరుగుద్ది. దాన్ని ఎదని కూడా మా సైడ్ అంటారు. అండ్ మేమైతే ఇప్పుడు వరి పైరు కూడా వేసాము. అది ఇంకొక నార్మల్ ల్యాండ్లో ఇంకో ఎకరాలో వేయటానికి, అంటే 1 ఎకరా ఎద వేసాము. ఇంకోటి ఇది వచ్చేసింది కదా, ఈ పైరుని మీకు చెప్పినట్టు పుడిచి వేరే పొలంలో వేస్తాము. అండ్ నేనైతే షూట్ చేసుకుంటుండే, అండ్ మా నాన్న అయితే ఆ ఇంజిన్కి వాటర్ వదులుతున్నారు. నేనైతే సరే ఇంకా పంట ఎంతవరకు వచ్చింది, బాగా పండుతుందో లేదని చెప్పి చూస్తున్నాను. మా నాన్న ఇప్పుడు స్లైట్లీ ఒక రౌండ్ వేస్తున్నారు. అండ్ ఈ వీడియో మీకు ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. మంచి కంటెంట్ కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే